హాయ్ పిల్లలు! ఈరోజు మనం చెప్పుకునే కథ చెర్రీ పాప యొక్క ఆత్మవిశ్వాసం పార్ట్ 1. ఒక అందమైన తోటలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు కలిసి జీవించేవి. మామిడి పండ్లు, జామ పండ్లు, సీతాఫలం లాంటి పండ్లు తమ స్నేహం, ఆనందంతో ప్రకృతిని అలరించేవి. అలాగే వంకాయ, దొండకాయ, బీరకాయ లాంటి కూరగాయలు వంటకాలకు రుచిని తెచ్చేవి. ఈ తోటలో అందరూ తమ గర్వంతో ఆనందంగా జీవిస్తుంటే, ఒక చిన్న చెర్రీ పండు మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. చెర్రీ పాప చాలా అందంగా, ఎర్రగా ఉండేది. కానీ తన తల్లిదండ్రులు ఎప్పుడూ చెర్రీ పాపను పెద్ద పండ్లతో స్నేహం చేయనివ్వరు. మనం చిన్నవాళ్ళం, మనకు పెద్ద పండ్లతో స్నేహం చేయడం శక్తికి మించిన పని అని వాళ్ళు ఎప్పుడూ చెప్తుండేవారు. దీనివల్ల చెర్రీ పాప ఎప్పుడూ తనను చిన్నదిగా అనుకొని మిగతా పండ్లతో స్నేహం చేయకుండా దూరంగా ఉండేది. ఒకరోజు చెర్రీ పాపకు స్నేహం చేయాలనిపించి జామ పండు దగ్గరికి వెళ్ళింది. అయితే జామ పండు మాత్రం చాలా గర్వంగా, నీతో స్నేహం చేయడం నాకు అవసరం లేదు. నువ్వు చాలా చిన్న పండువి, నేను పెద్దగుంటాను, నా దగ్గరికి రావద్దు అని చెప్పింది. ఇది విని చెర్రీ పాప చాలా బాధపడింది. అంతలో దొండకాయ, వంకాయలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వాళ్ళు కూడా చెర్రీ పాపను అసహ్యంగా చూసి దూరంగా వెళ్ళిపోయేవారు. నువ్వు చాలా చిన్నగా ఉంటావు, నువ్వు మాతో ఎప్పుడూ సమానం కాదు అని వాళ్ళు నిర్లక్ష్యంగా మాట్లాడారు. అయితే సీతాఫలం, బీరకాయలు మాత్రం చాలా మంచి స్నేహితులుగా ఉండేవి. సీతాఫలం చెర్రీ పాపను చూసి నవ్వుతూ, నువ్వు ఎందుకు ఇంత ఒంటరిగా ఉన్నావు చెర్రీ, మనం అందరం కలిసిపోతేనే వంటకు రుచి వస్తుంది అని అడిగింది. మిగతా భాగం పార్ట్ 2లో చూద్దాం పిల్లలు. బాయ్.